శ్రీకాకుళం జిల్లా అంటే చాలా ఇష్టం. శ్రీకాకుళం జిల్లా పొలిమేరలో అడుగుపెట్టే నాకు గిడుగుల రామ్మూర్తి గారు, కోడి రామ్మూర్తి గారు, కరణం మల్లీశ్వరి, కాళీపట్నం రామారావు మాస్టర్, వీరందరూ నాకు గుర్తొస్తారు. మా చరిత్ర ఇది ఏవి కూడా ఎందుకు పనికిరావు అని ఎంతో కునారిల్లిపోతున్నటువంటి సమయంలో కాదు కాదు, నువ్వు గొప్పవాడివి, నీ జాతి గొప్పది, నీ సంస్కృతి గొప్పది, నీ చరిత్ర గొప్పది, నీ వేదాలు గొప్పవి, నీ ఉపనిషత్తులు గొప్పవి అని అందరికీ ఉద్బోధించి, విశ్వగురువు అని అందరికీ ఉద్బోధించి వారికి స్ఫూర్తినిచ్చినటువంటి ఒక గొప్ప మనిషి వివేకానంద. వారిని స్మరించుకుంటున్నారు, వాళ్ళు ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. వారు 35 సంవత్సరాలు నిండకుండానే పోయారు కాబట్టి, ఒక యువకుడుగా పోయారు కాబట్టి, ఇది మన యువజన దినోత్సవంగా ఈ భారత జాతి మొత్తం కూడా జరుపుకుంటున్నటువంటి రోజు. బలంగా ఉండాలి దేశం, బలంగా ఉండాలి పిల్లలు, బలంగా ఉండాలి యువకులు, బలంగా ఉండాలి యువతులు అని చెప్పింది వివేకానంద స్వామి. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు ఏం కాదు, నువ్వు బలహీనుడివి, నీ వల్ల చేత కాదు, నువ్వు ఒక దత్తమువి, నువ్వు ఒక చవటివి అని చెప్పితే ఈ జాతి పైకి రాదు. మనందరం కూడా గొప్పవాళ్ళం, మనం బలవంతులు, మన శక్తివంతులు, మనం తెలివైన వాళ్ళం అని అనుకుంటేనే ఈ జాతి పైకి వస్తుంది. ఇది వివేకానందుడు ఇచ్చినటువంటి సందేశం అని మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు.